బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు నైనికోల్ బ్లాక్ టెండర్ల చుట్టూ తిరుగుతున్నాయి. కాగా టెండర్స్ రద్దుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణ కూడా పూర్తయింది. హైదరాబాద్లోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో 2 రోజుల పాటు విచారణ జరిగింది. చేతన శుక్లా, మారపల్లి వెంకటేశ్వర్లు నైనికోల్ బ్లాక్ టెండర్స్ రద్దుకు గల కారణాలపై లోతుగా విచారించినట్టు సమాచారం. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రికి నివేదిక కూడా అందించబోతున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ముగ్గురు మంత్రులు ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు, అట్లూరి లక్ష్మణ్ ప్రజాభవన్లో భేటీ అయ్యారు. కొంతసేపు రాష్ట్ర రాజకీయాలు, మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాయకుల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారంపై మంత్రులు భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. సింగరేణి సంస్థలో నైని బొగ్గు గని టెండర్ల రద్దు విషయంలో జరుగుతున్న ప్రచారంపై కాసేపు చర్చించుకున్నట్టు సమాచారం. మరోవైపు నైని కోల్ టెండర్ల రద్దు విషయంలో ఇవాళ గవర్నర్ కు ఫిర్యాదు చేయబోతున్నారు బీఆర్ఎస్ నేతలు. కాగా టెండర్స్ విషయంలో గోల్మాల్ జరిగిందన్న బీఆర్ఎస్ విమర్శలకు ఇప్పటికే కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అయితే సింగరేణి టెండర్స్ పై ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యంగా సింగరేణిలో వేల కోట్ల ప్రజాధనం యథేచ్ఛగా లూటీ చేస్తోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, చెప్పండి, సింగరేణి కాంగ్రెస్ కు సంబంధించి నైని కోల్ బ్లాక్ కి సంబంధించిన టెండర్ల విషయంలో రద్దుకు సంబంధించి అటు బట్టి విక్రమార్క అలాగే పలువురు మంత్రులు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తున్న సింగరేణిపై పంచాయతీ ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. ఈరోజు బీఆర్ఎస్ నేతలు గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. నైని కోల్ బ్లాక్స్ టెండర్ల విషయంలో కావచ్చు, ఇతర సింగరేణి కాంట్రాక్టులకు సంబంధించిన అంశంలో కావచ్చు, అవినీతి చోటు చేస్తున్న ఆరోపణలపై ఈరోజు ఆధారాలతో కలిసి కూడా ఫిర్యాదు చేస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. కాబట్టి వాళ్ళు ఈరోజు మరి కాసేపట్లో గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. ఇక మరో అంశం, ఇప్పటికే సింగరేణిలో జరిగినటువంటి అనేక ఆరోపణల నేపథ్యంలో కూడా కేంద్ర కమిటీ ఇప్పటికే ఒక నివేదిక ఈరోజు సమర్పించబోతోంది బొగ్గు గనుల శాఖకు సంబంధించి. అంటే ఇప్పటిదాకా టెండర్ల విషయంలో వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు బొగ్గు గనుల శాఖ సంబంధించినటువంటి కమిటీ 2 రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించి దానిపైన నివేదిక తయారు చేసింది. ఆ నివేదికను ఈరోజు కేంద్రానికి సమర్పించబోతా ఉంది. అంటే ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న రాత్రి బట్టి విక్రమార్క నివాసంలో కూడా 4 మంత్రుల భేటీ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఈ యొక్క సింగరేణి ఆరోపణలు కావచ్చు, నైని కోల్ బ్లాక్స్ ఆరోపణలు కావచ్చు, ఇతర మంత్రుల మధ్య వివిధ విభేదాలకు సంబంధించి వస్తున్నటువంటి పలు ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో అంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా డిప్యూటీ సీఎం ఇంట్లో భేటీ కావడం మాత్రం చాలా కీలకంగా మారింది. ఈ సమావేశం పైన అనేక రకాలుగా ఊహాగానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రిగా ఉన్నారు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు, శ్రీధర్ బాబు సీనియర్ మంత్రిగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురితో పాటు అట్లూరి లక్ష్మణ్ మరొక మంత్రి కూడా ఈ యొక్క భేటీలో పాల్గొనడం జరిగింది. అంటే నిన్న గవర్నర్ నివాసంలో హెడ్ హోమ్ కార్యక్రమం ముగిసిన తర్వాత ఒకే కారులో 4 కలిసి కూడా ప్రజాభవన్కి వెళ్ళారు. ప్రజాభవన్లో వాళ్ళు గంటకు పైగా ఈ భేటీ జరిగినట్టు తెలుస్తుంది. మరొక మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈరోజు రాబోతూ ఉంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా ఆ జిల్లా మంత్రి ఎవరైతే ఇటీవల కాలంలో ఆ పార్టీ పైన అసమ్మతి వ్యక్తం చేస్తున్నటువంటి జీవన్ రెడ్డి కూడా ఈ మంత్రుల భేటీకి ముందు డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు. ఆయన కూడా నియోజకవర్గంలో నెలకొన్నటువంటి ఏదో పార్లమెంటు పరిధికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఉన్నటువంటి పరిస్థితులను బట్టికి వివరించినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి అయితే ఇందులో పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా సింగరేణిపై వస్తున్నటువంటి ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారే విధంగా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రయత్నాలకు సంబంధించి కావచ్చు, బీజేపీ నేతల ఆరోపణలకు సంబంధించి కావచ్చు చాలాసేపుగా మంత్రులు చర్చించినట్టుగా సమాచారం అందుతోంది. మరోపక్క మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అంటే ఎలాంటి
అసమ్మతి నేతలు ఉన్నారు, వాళ్ళని ఎలా బుజ్జగించాలి, ఎవరికి టికెట్లు కేటాయించాలి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా జిల్లా ఎస్పీలు కలెక్టర్లతో భేటీ కాబోతోంది. కాబట్టి ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో నిన్న రాత్రి సుదీర్ఘంగా కూడా బట్టి విక్రమార్క నివాసం ప్రజాభవన్లో నలుగురు మంత్రులు భేటీ అయ్యారు. దానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్, ఎవరైతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా రాత్రి స్పందించారు. మంత్రుల భేటీకి తప్పేమీ లేదు, పాలనాపరమైనటువంటి అంశాలపైన మంత్రులు భేటీ కావచ్చు అంటూ కూడా ఆయన సమర్థించే ప్రయత్నం చేశారు. కానీ భేటీలో పాల్గొన్న మంత్రులు ఏం చెప్తారు, ఎందుకు భేటీ అయ్యారు, నిజంగానే సింగరేణిపై వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే భేటీ జరిగిందా, లేదా పాలనాపరమైన ఇతర అంశాలపైన భేటీ జరిగిందా, లేదంటే ఇంకేదైనా సీక్రెట్ మీటింగ్ ఏమైనా జరిగిందా? ఎందుకంటే అది కూడా ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో కూడా నలుగురు మంత్రులు బట్టి నివాసంలో, ఎందుకంటే ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క పైనే ప్రధానంగా మొదటి నుంచి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యం కావచ్చు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కూడా ఒక సంస్థకే ఆ టెండర్లు దక్కే విధంగా బట్టి విక్రమార్క ప్రయత్నాలు సాగించారనేటువంటి ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ చాలా కీలకంగా అవుతుంది. మరోపక్క వాళ్ళు ఏదైతే కేంద్రానికి సంబంధించినటువంటి విషయంలో ఏకంగా ఆ శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించడం, ఆయన ఏకంగా పర్యటించడం, మరోపక్క కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపడం, ఇక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేస్తాం, ఆధారాలు మా దగ్గర ఉన్నాయన్న ప్రకటన నేపథ్యం, వీటన్నిటి పరిస్థితుల్లో కూడా నలుగురు మంత్రుల భేటీ చాలా కీలకంగా అవుతుంది. ఆ భేటీ పైన అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు దానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మంత్రులు ఎవరైనా స్పందిస్తారా, దానిపైన ఏం చెప్తారని మాత్రం చూడాల్సి ఉంది. వాసు, మరోవైపు రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ నలుగురు మంత్రులు చర్చించినట్టు తెలుస్తుంది. ఆ వివరాలేంటి? రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఏదైతే ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేస్తూ ఉంది. మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయి. ఏదైతే కొన్ని కాంట్రాక్టులు దక్కించుకునేందుకు మంత్రులు వర్గాలుగా విడిపోయారన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సీఎం కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే ఇప్పటికే ఇన్ఛార్జీలు నియమించి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో కూడా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా గెలవాలి అంటే ఖచ్చితంగా కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజకీయ పరంగా కూడా ఈ ఆరోపణలు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఒక రాజకీయపరమైన చర్చ కూడా సాగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి కొంతమంది అసమ్మతి నేతలకు సంబంధించి బుజ్జగించే ప్రయత్నాలు కావచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన సమావేశంలో జీవన్ రెడ్డి కూడా ఆయన మన గాంధీ భవన్ సమావేశాన్ని ఆయన బైకాట్ చేశారు. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో నిన్న మంత్రుల భేటీ మాత్రం చాలా కీలకంగా మారింది. దానిపైన అనేక రకాల ఊహాగానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రైట్ వాసు, థ్యాంక్ యూ.